మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ మెప్పా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, 13వ వార్డు నెంబర్ గుడికందుల అజయ్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రాంబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పి అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ మహిళలను మహారాణులుగా చేయడానికి ఆర్పీల వంతు కృషి గొప్పదని, మహిళా సంఘాలను మోటివేషన్ చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను సాల్వాలతో సన్మానించి వారిచే మహిళా దినోత్సవ సందర్భంగా కేకును కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చైర్మన్ లింబద్రి మాట్లాడుతూ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరి కృషి వల్లనే చైర్మన్ పదవి వచ్చిందని, మీకు మున్సిపల్ ద్వారా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న ఆర్పీలకు సన్మానం నిర్వహించి బహుమతులను అందజేశారు. ఇప్పుడు మన మెట్పల్లి పట్టణానికి చెందిన ఆర్పీలందరూ కలిసి నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారులకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే జైత్యాల డిస్ట్రిక్ట్ లో 5 మున్సిపాలు ఉంటాయి సార్. 5 మున్సిపాలలో మెట్పల్లి మున్సిపాలే ఫస్ట్ ఉంటుంది సార్. ప్రతి పని సార్, స్ట్రీట్ వెండర్ కావచ్చు, లోన్లు కావచ్చు, స్వచ్ఛతలు కావచ్చు, మనం ఏది చేసినా శ్రీనిధి సార్ మనకు రాష్ట్రంలోనే అవార్డు వచ్చింది సార్. శ్రీనిధి ఈ సంవత్సరం కూడా వస్తుందని అనుకుంటున్నాం. ఆ విధంగానే కృషి చేస్తున్నాం సార్. మన మెట్పల్లి మున్సిపాల్ ఇప్పటికే ముందుంది, ఇంకా మంచిగా ఉంచుతామని మీకు మాట ఇస్తున్నాం. ఇప్పుడు వైస్ చైర్మన్ నవీన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, తండ్రి సమానులు, చైర్మన్ గారు లింబాద్రి గారికి, అన్నగారు రాంబాబు అన్నకి, తమ్ముడు అజయ్కి, సంతోష్ అన్నకి, ఇక్కడ కూర్చున్న అక్కలందరికీ మీ అందరికీ నమస్కారం. ముందస్తుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. సో అట్లనే మీరు లేనిదే మెట్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లేదు. సో మీరందరూ ముందుండి అన్ని విధాల సహాయ సహకారం ఒక తండ్రిలాగా బాగా అందిస్తాడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక అన్నలాగా నేను, ఒక తమ్ముళ్ళలాగా మీకు తోడుంటా, కొడుకులాగా అజయ్ ఉంటాడు. సో ఖచ్చితంగా మీరు మీ పని చేయండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ బాబు 100% హెల్ప్ చేస్తాడు. సో అన్ని విధాలుగా మీరు మెట్పల్లిని ముందుంచండి. మా పేరు నిలబడాలంటే మీరు కీలక పాత్ర పోషించాలి. ఖచ్చితంగా మీరందరూ ఎంతో గ్రేట్ అమ్మా. ఎందుకు అంటే కుటుంబ బాధ్యతల్ని మోస్తూ మళ్ళీ ఈ బాధ్యతల్ని మోస్తూ సో ఇంత వర్క్ చేస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు. అందరికీ థ్యాంక్ యూ అమ్మ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శోభారాణి, 18వ వార్డు, మరి చైతన్య నగర్. సార్ మాకు సంఘాలకు లోన్లు ఇప్పిస్తాం కానీ ఒక్కొక్క వాళ్ళు మాకు బాగా ఇంట్లో కష్టాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు డబ్బులు కట్టగా రికవరీ గురించి కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా సక్రమంగా కట్టాలని వాళ్ళని ఇంటిని కట్టని వాళ్ళందరినీ మంచిగా కట్టిస్తాం సార్. కట్టిస్తేనే మళ్ళీ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు కదా సార్. సార్ అంతే సార్ మాకు ఇంట్లో బాగా బాధ ఉంటుంది. ఏదైనా కానీ కష్టపడాలి. ఓసారి పొద్దున్న ఏదైనా మీటింగ్ ఉంటే కూడా 7 గంటల కంటే 7 గంటలకు, 8 గంటల కంటే 8 గంటలకు, ఎప్పుడంటే అప్పుడు మాకు ఇట్లా చెప్పంగానే మా టీఎంసీ సార్ గారు చెప్పంగానే మేము వస్తాము. రెండవ వార్డైన పద్మక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది. సహాయ కార్యదర్శన శోభక్కకు సన్మానం చేయడం జరుగుతుంది. సుజాతక్కయ్య గారికి సన్మానం చేయడం జరుగుతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి అందరు లైన్ కొద్ది వచ్చి సన్మానం చేసుకుంటూ వెళ్ళండి. నడవండి తొందరగా.
జ్యోతి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. సరోజ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. మా చెల్లెలు లత గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అన్ని ఫొటోస్ అయితే ఉండాలన్నా. పద్మా గారికి 7వ వార్డైనా గీతా గారికి 18వ వార్డైన గీతా గారికి లక్ష్మక్క గారికి వైష్ణవి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. లావణ్య గారికి సన్మానం చేయడం జరుగుతుంది. మన చైర్మన్ వార్డ్ అయిన పల్లవి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. రాధక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమి ఇవ్వలేడు అనుకుంటా. సరిత గారికి సన్మానం చేయడం జరుగుతుంది. అమల గారికి సన్మానం చేయడం. సుజాతక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది. లహరక్క గారికి సన్మానం చేయడం. స్వప్నకు సన్మానం చేయడం జరుగుతుంది. సీనియర్ వీళ్ళు సంధ్యక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది. శారదక్కకు సన్మానం చేయడం జరుగుతుంది. జ్యోతి గారికి సన్మానం చేయడం జరుగుతుంది. వాణిశ్రీ అక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది. రమ్య గారికి సన్మానం చేయడం జరుగుతుంది. సింగం లత గారికి సన్మానం చేయడం జరుగుతుంది. లలిత గారికి సన్మానం చేయడం జరుగుతుంది. శోభక్క గారికి సన్మానం చేయడం జరుగుతుంది.
ఫోటో పెద్ద రావాలి మా గెలుపులో సహకరించింది అక్క. ఏదున్నా ఫస్ట్ రామ్ రామ్ రంజిత్ ధన్యవాదాలు.